బస్సులు కట్టా. ఫస్ట్ టైం హజ్ యాత్రకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేపించింది నేనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ అందరికీ హజ్ యాత్రకు పోయే ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తాం. దానికి ఏర్పాట్లు చేస్తాం. దీనివల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు పోయొచ్చే అవకాశం వస్తుంది. మీ బాగోగులు కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ విశ్వాసాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ మనోభావాలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ముస్లిం మైనారిటీలకు చంద్రన్న వరాల జల్లు. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం 50 ఏళ్లకే పెన్షన్, ఈద్గాలకు ఖబరస్థాన్లకు స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ కట్టడం, నూర్ భాషా కార్పొరేషన్కు ఏటా 100 కోట్లు కేటాయించడం, దుల్హన్ పథకానికి కొనసాగింపుగా 1 లక్ష రూపాయలు అందిస్తాము, విదేశీ విద్యా పథకం కొనసాగింపు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాం మౌజన్లకు 10,000, 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం, అర్హత ఉన్న ఇమాంలకు ప్రభుత్వ హాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణ కోసం ప్రతి నెల 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, హజ్ యాత్రకు వెళ్లే ఒక్కొక్క ముస్లింకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరమ్మతులకు నోచుకోని షాదీ మహల్స్ రెడీ చేసి ఇస్తాం. శ్రీకాళహస్తిలో పెండింగ్లో ఉన్న టిట్కో ఇళ్లను ముస్లిం సోదరులకు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ ముస్లింల కొరకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను, అదేవిధంగా స్థానికంగా ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేస్తే పేదరికంలో ఉన్న ముస్లింలందరూ సంతోషపడే పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ తెలిపారు.